సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఒక చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ఈ సముద్రం మహాదొంగ అని రాశాడు. కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వలవేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకటంతో సంతోషంతో ఈ సముద్రం చాలా గొప్ప దాత అని రాశాడు. ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. అతని తల్లి ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టనబెట్టుకున్న మహమ్మారి అని రాసింది. ఒక అతను సముద్రంలోకి వెళ్ళి ముత్యాలను సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ఈ సముద్రం ఒక్కటి చాలు, నా జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను అని రాశాడు. అనంతరం ఒక పెద్ద అల వచ్చేసింది. వీరందరూ రాసిన మాటలని తుడిచిపెట్టేసింది. రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది. అలాగే మన నిత్య జీవితంలో ఎవరెవరు ఏదేదో అన్నారని బాధపడుతూ కూర్చోకూడదు. ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నిటినీ విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దాన్ని తొలగించి ముందుకు అడుగులు వేయండి. వినయం విధేయతలతో విజయం మీ సొంతమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.